ఆ అంటే అనురాగం, ఆ అంటే మమకారం. ఈ రెండక్షరాల కలయికే అమ్మ. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. కన్నబిడ్డలను సన్మార్గంలో పెట్టడానికి అమ్మ చేసే కృషి మాటలకంతనిది. అటువంటి అమ్మకు మాతృపూజోత్సవం పేరిట ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు. ఇంతటి అద్భుత ఘట్టానికి వేదికైంది హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ పాఠశాల. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ జీవితంపై చెరగని ముద్రవేసే అమ్మ పిల్లల భవిష్యత్తులో వెలుగులు నింపడానికి చేసే కృషి మాటల్లో చెప్పలేనిది. అందుకే అమ్మను దైవంతో సమానంగా చూస్తారు. పురాణాల్లో కూడా మాతృపూజ చేసేవారని ప్రతీతి. కాలానుగుణంగా ఈ సంస్కృతి కనుమరుగైంది. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేసే దుస్థితికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో భారతీయ సంస్కృతిని చిన్నతనం నుంచే అలవర్చడానికి ఓ పాఠశాల నిర్వాహకులు కృషి చేస్తున్నారు. తల్లిదండ్రుల గొప్పదనాన్ని ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కథల రూపంలో చెబుతున్నారు. అమ్మ దైవంతో ఎందుకు సమానమో వివరిస్తూ వారితో మాతృపూజ చేయిస్తున్నారు. పిల్లలతో తల్లుల కాళ్లు కడిగించి పూలతో పూజలు చేయిస్తున్నారు. విద్యార్థులకు అమ్మ విలువను తెలియజేయడమే తమ ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. చిన్నతనం నుంచే తమ పిల్లలకు విలువలు నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని విద్యార్థుల మాతృమూర్తులు అంటున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులను పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలి అనేది పిల్లలకు ఒక తెలిసే విధంగా ఈ కార్యక్రమం మేము చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. మాకు పిల్లలకు చాలా మంచి పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అనే విధానాలు బాగా నేర్పిస్తున్నారండి. మాకు చాలా ఆనందం. ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. కలర్స్ డే అని చెప్పి మాతృపూజ, ధనత్రయోదశి ఇలా అన్ని కండక్ట్ చేస్తాం. అయితే వేరే స్కూళ్ళలో ఇలాంటివి ఉండవు అనుకుంటాం. నేనైతే ఎప్పుడూ చూడలేదు. మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ స్కూల్లో మా అమ్మాయి విషయంలో నేను ఇక్కడ అన్ని చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది. మా అమ్మాయి పసుపు రాయడం, అట్లా అక్షంతలు వేయడం, తన కళ్ళగా తింటే నాకే భలే చూడముచ్చటగా ఉంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు విలువల గురించి విడమర్చి చెబుతున్న తీరు అభినందనీయమని, ఈ విధంగా సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకు నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులవుతారని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.